బ్యాక్ మొత్తం మీద దాదాపు 15 సంవత్సరాల తృణమూల్ కాంగ్రెస్ కోట లేదా మమతా కోటని కమలం ఎట్టకేలకు కూల్చివేసింది. ఒక రకంగా బెంగాల్ ఆత్మగౌరవ నినాదంతో ఎన్నికల ముందు బెంగాల్ సంస్కృతి, బెంగాల్ మట్టి, బెంగాల్ మనుషులు, బెంగాల్ ఆత్మగౌరవము, బెంగాల్ ఆహారము, చివరికి అన్ని అంశాలని కూడా ఎన్నికల ప్రచారాస్త్రాలుగా తీసుకొచ్చిన మమతా బెనర్జీ ఎక్కడా కూడా అవేమీ పనిచేయలేదు. ఎట్టకేలకి కమలం సుదీర్ఘ నిరీక్షణ బెంగాల్లో ఫలించింది. ముఖ్యంగా మమతా బెనర్జీకి సంబంధించి ప్రధానంగా మెడికో అత్యాచారం, అదేవిధంగా అత్యాచారం జరిగిన మెడికో తల్లికే సీటు ఇవ్వడం, ఆమెనే హోంమంత్రిగా చేస్తానని చెప్పడం, అదేవిధంగా ఈ అత్యాచారం జరిగిన సందర్భంగా మమతా వ్యవహరించిన తీరు కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పేరు, దాంతోపాటు దూకుడుగా ప్రతిసారి కూడా కేంద్రం రాష్ట్రం మధ్య యుద్ధంలాగా ప్రవర్తించడం, అనేక అంశాల్లో అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికి కూడా అది పూర్తిగా బెంగాల్ ఆత్మగౌరవంగా అవినీతిని మరల్చడం, ఇవన్నీ కూడా బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమికి కారణమయ్యాయా? బీజేపీ పూర్తిగా ఒక ప్లాన్డ్గా మొదటి నుంచి కూడా అమిత్ షా గత ఎన్నికల ప్రభావంతో, ఎందుకంటే గత ఎన్నికల్లో 2021లో జరిగిన ఎన్నికల్లోనే దాదాపు బీజేపీ గెలుపు ఖాయం అనుకున్న నేపథ్యంలో మమత ఆ రోజు అపూర్వ విజయం సాధించడం, దాంతోపాటు ఆ తర్వాత జరిగిన ఈవెన్ లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ అనుకున్న స్థానాలు అక్కడ బెంగాల్లో సాధించకపోవడం నేపథ్యంలో అప్పటి నుంచే బీజేపీ అప్రమత్తమైంది. పూర్తిగా కింద స్థాయి నుంచి కూడా, గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా, ఈవెన్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, దాంతోపాటు బెంగాల్ ప్రజల స్థానికంగా వాళ్ళ అవసరాలు, అదేవిధంగా ఓట్ బ్యాంకుని చాలా పథకం ప్రకారం నిర్మించడం, దాంతోపాటు సర్ పేరుతోటి అనేక లక్షల ఓట్లు దాదాపు బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, అదేవిధంగా ఎంఐఎం లాంటి పార్టీలు, ముఖ్యంగా అనేక పార్టీలు ఎంఐఎం లాంటివి ఒంటరిగా పోటీ చేయడం, అంటే తృణమూల్కి పడాల్సిన ఓట్లని వాళ్ళు మార్జినల్గా అయినా చీల్చుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా దీదీ ఓటమిని, అంటే బెంగాల్ కోటని బెంగాల్లో బద్దలు కొట్టిన అంశాలు. ఇక ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి నిజంగా ఇది పూర్తిగా ఒక విచిత్రమైన తీర్పు. తమిళ ఓటర్లు ఎప్పుడు కూడా ఊహించని విధంగానే తీర్పిస్తారు. ముఖ్యంగా విజయ్కి వస్తే, గతంలో అనేక మంది తమిళనాడులో సినీ రంగం నుంచి సినిమాకి రాజకీయానికి పూర్తి స్థాయిలో సంబంధాలు రెండు వేరు చేయలేని అంశాలు తమిళ రాజకీయాల్లో ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే గతంలో అన్నాదురై కానీ, అదేవిధంగా ఆ తర్వాత ఎంజి రామచంద్రన్ ఇద్దరు కూడా సినిమాల్లో పీక్గా, వాళ్ళు సినిమాలు విజయవంతంగా ఉన్నప్పుడే, కెరియర్ అత్యంత ఉజ్వలంగా ఉన్నప్పుడే సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన విజయకాంత్ కానీ, శివాజీ గణేశన్ కానీ వీళ్ళంతా కూడా సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. అదేవిధంగా రజనీకాంత్ రావాలి అని ప్రయత్నించారు కానీ ఎందుకో ప్రత్యక్ష రాజకీయాలకి ఇంకా కొంతవరకు దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక విజయ్ తను కూడా కెరియర్ పీక్ దశలో ఉన్నప్పుడే తన ఫ్యాన్స్ ద్వారా ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా బిల్డ్ చేసుకోవడం, అదేవిధంగా అక్కడ ప్రజల్లో మమేకమై అక్కడ స్థానిక సమస్యలు ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, దాంతోపాటు వాటికి అనుగుణంగానే మేనిఫెస్టో రూపొందించడం, ముఖ్యంగా ముగ్గురికి సంబంధించి, అది ఫిషర్మెన్కి సంబంధించి, మహిళలకి సంబంధించి, యువతకు సంబంధించి ఈ ముగ్గురు ఓట్ బ్యాంక్ టార్గెట్గా విజయ్ ముందుకెళ్లారు. విజయ్ ఎలక్షన్ వ్యూహం ఫలించింది. ఈ నేపథ్యంలో విజయ్కి వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు అని కూడా అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్తో విజయ్ పొత్తు కోసం కూడా ప్రయత్నించారు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో, సరే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది. బట్ డిఎంకే ఇలాంటి ఓటమి డిఎంకే వస్తుంది అని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ద్రవిడ ఆత్మగౌరవము, సౌత్కి అన్యాయం అనే ఒక వాదన దేశమంతా కూడా వినిపిస్తోన్న నేపథ్యంలో ఆ వాదనని డిఎంకే అందిపుచ్చుకున్నప్పటికీ ఆ వాదన కంటే కూడా విజయ్ చరిష్మానే పనిచేసిందా అనేది ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మొత్తం అంటే తమిళనాడులో టీవీకే ఆఫీస్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. దాంతోపాటు వ్యూహం, ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కి అతి చేరువలో ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతోంది విజయ్ వ్యూహం, ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి టీవీకే కార్యాలయం దగ్గర నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మోహన్ లైవ్లో ఉన్నారు. మోహన్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మోహన్, ఏంటి అంటే మ్యాజిక్ ఫిగర్కి అతి చేరువలోనే ఉన్న టీవీకేకి సంబంధించి ఏంటి ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరి సహకారం తీసుకోనుంది, ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా మేడం, తమిళనాడులో ఒక నిశ్శబ్ద విప్లవం
విజయ్ని విజయం దిశగా తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఏ సర్వే సంస్థలకు కూడా అందనటువంటి ఓటర్ నాడిని కూడా విజయ్ అందుకున్నారు. ఎన్నికలకు ముందు నుంచి కూడా అతను ఎక్స్పెక్ట్ చేసిందే కరెక్టే నేను చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికలకు ముందు దాదాపు 9 సర్వే సంస్థలు కూడా తమిళనాడులో డిఎంకే పార్టీ ప్రధానంగా మరొకసారి ఏదైతే రూలింగ్లోకి రాబోతుందని చెప్తున్నప్పటికీ కూడా ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే టీవీకే పార్టీ రాష్ట్రంలో టీవీకే పార్టీకి సంబంధించిన విజయ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఇదే నేపథ్యంలో కూడా గత 4 రోజులుగా మనం చూసుకున్న టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు విజయ్ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా క్యాంప్ రాజకీయాలు నడపడం పాటు ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా తనతో టచ్లో పెట్టుకున్న పరిస్థితి. అంటే ముందుగానే విజయ్ ఈ విజయాన్ని కూడా ఆయన గ్రహించడమే కాకుండా ఒక నిశ్శబ్ద విప్లవం తమిళనాడు ప్రజలు చూపించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏదైతే ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకం మొత్తం కూడా ఒకవేళ వ్యతిరేక ఓట్లు పడితే అన్నాడీఎంకే బలమైన పార్టీగా ఉన్నటువంటి అన్నాడీఎంకేకి పడాలి, లేకపోతే అసంతృప్తి ఓట్లు అయితే టీవీకేకి పడతారని కూడా అందరూ గ్రహించారు. కాకపోతే ఇక్కడ నిశ్శబ్ద విప్లవంగా గంప గుర్తుగా మొత్తం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఫ్రెష్ ఓటర్స్ ఏదైతే దాదాపు 18 లక్షల ఫ్రెష్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంప గుర్తుగా కూడా ఒక్కసారిగా టీవీకే పార్టీకి ఓటేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతము తమిళనాడు కౌంటింగ్లో దాదాపు 111 స్థానాల్లో విజయ్ పార్టీ ఏదైతే టీవీకే పార్టీ కూడా ముందంజలో ఉంటే 61 స్థానాల్లో డిఎంకే ఉంది, 65 స్థానాల్లో మరోపక్క ఏదైతే అన్నాడీఎంకే ఉంది. అయితే ఇప్పటి వరకు అందినట్టు సమాచారం ప్రకారం దాదాపు 61 స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి డిఎంకే పార్టీలో 10 స్థానాల్లో కేవలం 1000 ఓట్లతో మాత్రమే ముందంజలో ఉంది. మరో అరగంటలో కూడా ఆ 1000 కూడా కోల్పోయి దాదాపు పూర్తి మెజార్టీ దిశగా కూడా విజయ్ పయనిస్తున్నాడని చెప్పుకోవచ్చు. 120 నుంచి 125 స్థానాల్లో విజయ్ కూడా గెలవబోతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. 1000 ఓట్ల తేడాతో మాత్రమే ముందంజలో ఉన్న నేపథ్యంలో కూడా డిఎంకేలో నుంచి ఒక 8 సీట్లు తగ్గిపోయే అవకాశం కనబడుతుంది. అన్నా డిఎంకేలో కూడా ఒక 4 1000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళ ఓట్లు కూడా తగ్గిపోతే మాత్రము ఖచ్చితంగా విజయ్ మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటారు. ప్రభుత్వాన్ని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతనే ఏర్పాటు చేస్తారు. సీఎం అభ్యర్థిగా కూడా అతనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు సీఎంగా కూడా ఉండబోతారు. కాసేపటి క్రితమే త్రిష కూడా ఏదైతే విజయ్ని కలిసినారు. మరోపక్క ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఫోన్ ద్వారా విజయ్ని కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ ఉంటే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. మరోపక్క ఏదైతే కొన్ని పార్టీలు చిన్న పార్టీలు ఉండే పిఎంపీ అట్లాంటి పార్టీలన్నీ కూడా ఒకవేళ సపోర్ట్గా చేస్తే ఖచ్చితంగా విజయ్ సీఎంగా కూడా త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి తమిళనాడులో ఎవరు ఊహించిన రీతిలో కూడా టీవీకే పార్టీ విజయం కైవసం చేసుకుంది. దాదాపు ఒక 2 ఏళ్ల పాటు పార్టీ స్థాపించినటువంటి విజయ్ 2 ఏళ్లుగా కూడా ప్రజల్లో ఉంటున్నారు. మనం చూసాం మేడం, ఏదైతే కరూర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసినట్టు కానీ సినిమా రిలీజ్ కానీ కుటుంబ కలహాలు కానీ ఇవన్నీ కూడా కొంత మైనస్ అనే అందరూ గ్రహించారు. అన్ని పార్టీలు కూడా విజయ్ గెలవడు దాదాపు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారో లేకపోతే 20 నుంచి 30కి లేకపోతే అతను ఏదైతే రాష్ట్రంలో ఏర్పడే హంగు పార్టీకి అతను కీలకంగా మారబోతున్నారు అనుకున్నారు. కానీ అతనే పార్టీని నడిపించుకుంటూ అతనే కీలకంగా అతనే ముఖ్యమంత్రిగా కూడా గెలవబోతున్నారు. ఖచ్చితంగా ఇది విజయ్కి పెద్ద ఎత్తున కూడా విజయం అని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు తెలిసి 65 ఏళ్ళు 70 ఏళ్ళుగా కూడా తమిళనాడు రాష్ట్రంలో ద్రావిడ పార్టీలు ఏదైతే ద్రావిడ మున్నేట్ర కళగం అదేవిధంగా అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం ఈ ద్రావిడ 2 పార్టీలు మాత్రమే ఇక్కడ రాజ్యమేళ అయితే కొత్తగా ఎంజీఆర్ తర్వాత సినీ తరహాలో పార్టీ స్థాపించి 2 నెలల్లోనే ఒక పెద్ద విజయాన్ని కైవసం చేసుకొని ముందుకు తీసుకుపోతున్నటువంటి విజయ్ పెద్ద సక్సెస్ని చూశారని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా కొన్ని పార్టీలకు ఒక సూచన చెప్తున్నాయి. ప్రజల్లో విప్లవం అనేది మొదలైతే మాత్రం ఖచ్చితంగా సైలెంట్ ఓట్ జరుగుతుంది. ఎవరైతే సర్వే సంస్థలు కూడా ప్రజలు బయట చెప్పుకోకపోతే ఇలాంటి విజయమే కైవసం అవుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు మరో 10-15 ఏళ్ల పాటు విజయ్ ఇక్కడ సీఎంగా ఉంటారని చెప్పి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా స్పష్టంగా చెప్తుంది. కాకపోతే విజయ్ పార్టీ ఆఫీస్ కూడా అనుకున్న స్థాయిలో ఎవరు కార్యకర్తలు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ప్రజలు ఓట్లేశారు, ప్రజలు ఆయన దీవించారు. కార్యకర్తలు లేకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి చూశారు. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో దాదాపు ఆ యువతంతా కూడా తమ ఇంట్లో ఓట్లన్నింటినీ కూడా విజయ్కి వేయించే విధంగా కూడా మొబిలైజ్ చేశారు. వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. అసంతృప్తి ఓట్లతో పాటు యువత ఓట్లు ప్రధానంగా అదేవిధంగా మహిళల ఓట్లు ఈ 3 కలిపి కూడా విజయ్ ఈరోజు సీఎం అయ్యేందుకు కూడా బలమైన విజయాన్ని చేకూర్చిందని చెప్పుకోవచ్చు మేడం.
రైట్ మోహన్, అంటే ఇప్పటికీ అసలు టీవీకే కార్యాలయం దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? అందరు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారా ఏంటి? ఎమ్మెల్యేలు అందరితో ఇప్పటికే సమావేశం అయ్యారు విజయ్ అని అంటున్నారు. ఎప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ఉండొచ్చు? సరే, సాయంత్రానికి మొత్తం మీద దాదాపు మ్యాజిక్ ఫిగర్ కూడా విజయ్ దాటే అవకాశం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు కదా. తప్పకుండా మేడం, మనకు అందిన సమాచారం ప్రకారం డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ముందంజలో ఉన్నారో, ఏదైతే బోడేనాగర్ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి ఓ పన్నీర్సెల్వం మాజీ ముఖ్యమంత్రి కూడా 900 నుంచి 1000 ఓట్ల మధ్యలోనే కూడా ఆయన మెజార్టీలో ఉన్నారు. అయితే ఇంకా కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల కూడా ఆ మ్యాజిక్ ఫిగర్ అనే మారే అవకాశం ఉంది. ఆ 10 సీట్లు ఏదైతే 1000 ఓట్ల లోపల ఉన్నాయో అవన్నీ కూడా మారిపోతే మాత్రం ఖచ్చితంగా విజయ్ పూర్తి స్థాయిలో మెజార్టీ స్థాపించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అతను ఒకటే కూడా సీఎం అయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవేళ లేని పక్షంలో కూడా ఒక పక్క పీఎంకే పార్టీ, మరొక పక్క కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చేందుకు కూడా సిద్ధమైపోయినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరిచ్చినా కూడా అన్నాడీఎంకేతో సంబంధం, ఎన్డీఏతో సంబంధం లేకుండా కూడా ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేదానికి ఇప్పటికే సంకేతాలు వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడు సంబంధించినటువంటి టీవీకే పార్టీ ఆఫీస్ కాడ కూడా కార్యకర్తలు హడావిడి వేల సౌండ్లు వేసుకుంటూ కూడా విజిల్ వేసుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. మరోపక్క విజయ్ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు వేలాదిగా కార్యకర్తలు అక్కడికి తరలి వచ్చిపోయారు. కమిషనరు, అదేవిధంగా పోలీసులు దాదాపు ఇప్పటికే ఆడ ఒక 2000 మంది పోలీసులు కూడా చేరుకొని కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ కూడా వచ్చినటువంటి ఆ క్రౌడ్ని కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళందరూ కూడా ఆ క్రౌడ్ని ఇబ్బంది లేకుండా చూసుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో పూర్తిగా ఎలక్షన్ పూర్తి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత కూడా ఆయన బయలుదేరి ఏదైతే లోయోలా కాలేజ్ కాడ ఎలక్షన్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చేందుకు కూడా వెళ్ళబోతున్నట్టు సమాచారం ఉంది. అయితే సీఎం స్టాలిన్ కూడా కాసేపట్లో బయలుదేరి గవర్నర్ కలవనున్నారు. తన రాజీనామా పత్రాన్ని కూడా గవర్నర్కి ఇవ్వబోతున్నట్టు కూడా సమాచారం ఉంది. సీఎం స్టాలిన్ ఇప్పట్లో బయలుదేరి కూడా వెళ్ళిపోయే అవకాశం కనబడుతుంది. అన్నాడీఎంకే సంబంధించినటువంటి వారు కూడా నిశ్చింతంగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఏదైతే విజయ్కి తగినంత మెజార్టీ రాకపోతే అన్నాడీఎంకేతో కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా కూడా వాళ్ళు సంప్రదింపులు జరుపుతుంటే, మరోపక్క కాంగ్రెస్ స్నేహస్తం ఇస్తుంది, పీఎంకే పార్టీ స్నేహస్తం ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని మాత్రం ఖరాఖండిగా తెలిసిపోయింది. అయితే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది మాత్రము విజయ్ స్వయంగా చెప్తారని చెప్పి తెలుస్తుంది మేడం. ఎస్, అసలు అంటే విజయ్కి ఇంతమంది వెయ్యడము లేదా అసలు ఇంత అనూహ్య విజయానికి వెనక ఏంటి ప్రధాన కారణం ఏంటి? అంటే మనం చూసాం గత 5 ఏళ్లలో స్టాలిన్ కూడా ఏదైతే పథకాల అమల్లో కూడా ముందంజలో ఉన్నారు, పథకాలు ఇచ్చారు. కాబట్టి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అభద్రతా భావం, ఎక్కడైతే భద్రత లేదో అభద్రతా భావం, కొన్ని అంశాలను కూడా మీడియా వరకు రానివ్వకుండా కూడా దాచిపెట్టారనే ఆరోపణలన్నీ కూడా ఈరోజు ఒక్కసారిగా బయటపడింది. ఏదైతే గత 5 ఏళ్లలో కూడా ఆయన కొడుకు మెయిన్ సన్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే డిఎంకే పార్టీకి సన్ స్ట్రోక్ తగిలింది, ఆయన సింబల్ సన్ అయితే కూడా ఆయన సన్ స్ట్రోక్ తగిలింది. హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాల్లో ఉదయనిధి మారం తలదూర్చడము, అదేవిధంగా అతను కొన్ని అంశాలపైన కూడా చర్చలు జరపడము, అవన్నీ కూడా వ్యతిరేక ఓట్లు బ్యాంకు ఊటగట్టుకుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రధానంగా ఏదైతే క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి విజయ్ కూడా ఆ క్రిస్టియానిటీ ఓట్లన్నీ కూడా చీల్చడంతో పాటు యువత ఓట్లు ప్రధానంగా ఆకర్షించడము, అదేవిధంగా యువతంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా విజయ్ పార్టీ వైపు కూడా మళ్లించడం, ఇవన్నీ కూడా ఆయన విజయానికి కూడా కారణాలనేది తెలుస్తుంది మేడం. అంటే ఉదయనిధి స్టాలిన్ని ఇన్వాల్వ్ చేయడమేనా, ఇంకా డిఎంకేలో కూడా వర్గ విభేదాలు కూడా ఈ ఓటమికి కారణం అయి ఉంటాయా? ఎప్పుడు కూడా అళగిరికి స్టాలిన్కి మధ్యలో ఎప్పుడు కూడా గ్యాప్ ఉంది, ఇవన్నీ కూడా కారణం అయి ఉండొచ్చు అంటారా? లేదు మేడం, ఇక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ అళగిరి వీళ్ళిద్దరు కూడా చాలా రోజుల క్రితమే కలిసిపోయారు. ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వంలో పాలు పంచుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే అళగిరి ఎక్కడ కూడా ప్రభుత్వంలో ముందుకు రాకపోయినప్పటికీ కూడా కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కామెంట్స్, అంటే పబ్లిక్ మీటింగ్స్లో హిందూ మతాలపైన కామెంట్స్ చేయడం, పవన్ కళ్యాణ్ కూడా ఆయన కామెంట్ చేసిన విషయం మనం గ్రహించాం. ఇవన్నీ కూడా హిందూ మతం ఓట్ బ్యాంకును కూడా కొంతవరకు దూరం చేసిందని చెప్పుకోవచ్చు. మరోపక్క ప్రధానంగా ఏదైతే క్రిస్టియానికి సంబంధించిన ఓట్లతో పాటు యువత ఓట్లు, అదేవిధంగా మహిళల ఓట్లతో కూడా పెద్ద ఎత్తున కూడా చీలిపోయిందని చెప్పుకోవచ్చు. ఎంతమంది అధికంగా కూడా ఫ్రీబీస్ అంటే ఉచిత పథకాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరూ దానికి తలొగ్గలేదు. అన్నాడీఎంకే అయితే ఏకంగా 10,000 రూపాయల కూపన్తో పాటు ఒక ఫ్రిడ్జ్, ఒక 2 వీలర్ అన్ని కూడా ఇస్తామని చెప్పారు. మరోపక్క 8 గ్రాముల బంగారు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ ఫ్రీబీస్కి ఎవరు కూడా తలంచకుండా కేవలం విజయ్ చెప్పినటువంటి మాటలు, విజయ్ కదా బంగారం ఇస్తానని చెప్పింది, విజయ్ కూడా చెప్పినట్టున్నారు కదా పెళ్లిళ్ళకి బంగారం ఇస్తామని.
చెప్పారు మేడం అవును మేడం 8 గ్రాములు బంగారం ఇస్తానని చెప్పాడు మేడం. విజయే మహిళలకు 8 గ్రాములు బంగారం ఇస్తానని చెప్పాడు. దాదాపు 6 సిలిండర్ ఏడాదికి ఫ్రీగా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా ఉంది. అనేక పథకాలు ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి పథకాలు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఉండవు. అంత రీతిలో కూడా ఇక్కడ ఉచిత పథకాలు ఇస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే రేపటి రోజున ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక మొదటి సంతకం దేనిపైన పెడతారని దానిపైన కూడా అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. యా రైట్, థ్యాంక్ యూ మోహన్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ దినకర్ రాజు లైవ్లో ఉన్నారు. దినకర్, నమస్కారం. ఏంటి తమిళనాడు రాజకీయాలను మీరు చూశారు కదా, ఎలక్షన్